ఎన్నికలకు సమర్శంకం మోగించిన టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండడంతో త్యాగాలు తప్పవని గతంలోనే ప్రకటించిన రెండు పార్టీల అధినేతలు ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పాటు మేనిఫెస్టోను ప్రకటించనున్నారు టీడీపీ జనసేన అధినేతలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఓవైపు వైసీపీ ఇన్ఛార్జీల నియామకం జోరుగా సాగుతుంటే టీడీపీ జనసేన క్యాండిడేట్ల ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న గత కొంతకాలంగా పార్టీ నేతల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రా కదలిరా పేరుతో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు 4 రోజుల పాటు వాటికి విరామం ఇచ్చి మరి ఏ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి, ఏ సీట్లను జనసేనకు కేటాయించాలి అన్న దానిపై మొదటిగా ఓ నిర్ణయానికొచ్చారు. అదే సమయంలో జనసేనాని పవన్ సైతం తన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మరి 4 రోజుల పాటు ఇవే అంశాలపై సుదీర్ఘంగా కసరత్తులు మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా జనసేన కోసం ఏ సీట్లను టీడీపీ అధినేతలు డిమాండ్ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ నుంచి తప్పుకొని తెలుగుదేశానికి చోటు వదలాలి అన్న అంశాలపై ఓ అవగాహనకొచ్చారు. చివరకు ఈ నెల 4న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు జనసేనాని పవన్ కళ్యాణ్. సుదీర్ఘంగా టీడీపీ అధినేతతో చర్చలు జరిపారు. ప్రధానంగా ఇరు పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, అందులోనూ ఆయా సామాజిక వర్గాల వారీగా రెండు పార్టీలకు ఉన్న బలాబలాలను పరిగణలోకి తీసుకుని కొన్ని జిల్లాల్లో మెజారిటీ సీట్లు వచ్చేలా ఏ విధంగా ముందుకెళ్లాలి, సీట్లు ఖరారైన తర్వాత సంతృప్త నేతలను బుజ్జగించే అంశంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇరువురు అధినేతలు విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న జాబితాలపై ఇరు పార్టీల నేతలు పరస్పరం చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత అటు చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్ తమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత పవన్తో చర్చల సందర్భంగా ప్రస్తావనకొచ్చిన అంశాలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రస్తుత సమయంలో కొందరికి సీట్లు దక్కకపోయినా అసంతృప్తి చెందవద్దని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. పొత్తులున్నప్పుడు కొంత కష్టంగా ఉంటుందన్న పవన్ సీట్ల సర్దుబాటు వేళ కొంతమందికి బాధ అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్న ఆయన అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. జగన్ పాలనను మళ్లీ రాకుండా చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్. ఈ అలయన్స్ లో కొంచెం కష్టంగా ఉంటది. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏం వేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా
కసరత్తు చేస్తా ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాలను ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. అయితే జనసేన పార్టీలో బాలశౌరి చేరిక కార్యక్రమం ముగిసిన తర్వాత వెంటనే మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్. మళ్లీ అభ్యర్థుల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలోనూ పలు విషయాలపై విస్తృతంగా చర్చించారు ఇరు పార్టీల అధినేతలు. చివరకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులను, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న సీట్లలో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పాలని, రెండు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లేలా చూడాలని ఇద్దరు నేతలు నిర్ణయానికొచ్చారు. అయితే ఒకే రోజు 2 సార్లు సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు, పవన్ ఉమ్మడి అభ్యర్థులపై ఓ నిర్ణయానికొచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అతి త్వరలోనే మంచి రోజు చూసుకుని ఈ విషయంలో ఓ ప్రకటన చేస్తారంటున్నారు ఇరు పార్టీల నేతలు. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళొచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం? అయ్యా నేను చెప్తానయ్యా, ఆ జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము, ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8-9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా. పొద్దున ఒకసారి వెళ్ళాడు, సాయంత్రం ఒకసారి వెళ్ళాడు. రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరోవైపు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు చర్చలపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. వీళ్ల చర్చలు తేలేవి కావన్న ఆయన ముందు చంద్రబాబు, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. మొత్తంగా ఈ విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులపై త్వరలోనే ప్రకటన ఉంటుందన్న వార్తలతో ఇరు పార్టీల నేతల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.